నార్త్ ఇండియాలో పనిచేస్తే పనికొస్తాయి. కానీ ఈ కాలేజీలో స్కూళ్ళలో మనం చదువుకున్న చదువులతో అయితే ఆడికెళ్ళి మనం ఏం బతకలేం. వాడిని విడిగా ఎక్స్ట్రా నాలెడ్జే ఉండాలి అంతే. అలాగే తెలుగు మీడియంలో ఇంగ్లీష్ నేర్చుకుంటే ఎట్టుంటుందో ఇవి కూడా అంతే. జస్ట్ మనకు ఒక దాన్ని ఏమంటారు కొలమానం కాదు, ఒక టచింగ్ అనమాట ఇవి. ఇది ఎట్టా ఉంటుందో చెప్పనా, మీరు ఇప్పుడు కావాలంటే ఒకసారి వాళ్ళ కంప్లైంట్ నెంబర్ ఉంటుంది కదా, దానికి ఫోన్ చేయండి. దానికి చేసి మీ ఏరియాలో రోడ్డుకి గుంటలు పడి ఉన్నాయి కదా, అది క్లియర్ చేయమని చెప్పండి. రోడ్డే లేదు ఈ ఏరియా, మట్టి రోడ్డు ఉంది, ఏమని అడగండి. మీకు ఫోన్ వస్తుంది. లేదా ఆ ఏరియాలో చూసామండి మేము, అది ఖర్చు అవుతుందండి, ప్రభుత్వానికి నివేదిక పంపించామండి అంటారు. ఓకే గుడ్, మనకు ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ వచ్చింది కదా అని సంతోషపడతాం మనం. తర్వాత ఇది క్లోజ్ చేస్తున్నామండి అంటారు. మనం ఏమనుకుంటాం, రోడ్డు వేస్తున్నామని క్లోజ్ చేస్తారనుకుంటున్నాం. కాదు, నీకు సమాచారం ఇచ్చేయడంతో క్లోజ్ అయిపోయింది అది. నేను సరిగా స్పందించానా లేదో మార్క్ వేయండి సార్ అంటారు. మీరు 5% సాటిస్ఫాక్షన్ వేస్తారు, 5 మార్కులు వేసేస్తారు, 5 స్టార్స్ ఇచ్చేస్తారు. అద్భుతంగా జరిగింది ఇట్ట ఉంటుంది. ఆ రోడ్డు ఎప్పటికీ పడదు. ఇదేంటి, ఆ డిపార్ట్మెంట్కి పాస్ చేశారు. నాకు బాగా గుర్తు, నేను మా ఇంటి దగ్గర చుట్టూతా అటు ఇటు ఖాళీ స్థలాలు ఉంటాయి. ఈ చెత్త ఇది ఈ పిచ్చి మొక్కలు అవి మొలుస్తుంటాయి. అక్కడ మొలిచేసేసి అదంతా వాటర్ స్టాగ్నేట్ అయ్యి వర్షాకాలంలో